ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. మన టర్న్ వచ్చేసింది. సేత్ జ్ఞానం గురించి ఆయన చెప్తున్నది, మన ప్రబోధాలు ఏం చెప్తున్నారో మనం అది తెలుసుకోవడము. అయితే మనం లాస్ట్ టైం ఏం చేసాము? ఆ, ఓకే, 67 పేజీలు చదివినట్టాం కదా. ఇప్పుడు 68వ పేజీ చదవబోతున్నాను. ఓకే, 68వ పేజీలో ఏమిచ్చారు? భూమి మీద మానవ జాతికి ఎన్ని దేహాలు ఉంటాయి? ఓకే, సో ఎన్ని దేహాలు ఉంటాయి? 7 దేహాలు ఉంటాయని మనకు తెలుసు. అంటే దాన్నే మనం ఏమంటాము? లేయర్స్ అంటాము, లేకపోతే కోశాలు అంటాము, లేకపోతే బాడీస్ అంటాము, లేకపోతే అలా మాట్లాడతాం కదా. సో మనకి ఏంటంటే 7 బాడీస్ మనకి ఉన్నాయి. ఇది బయటకు కనబడేది ఫిజికల్ బాడీ. దీన్ని ఏమంటారంటే తెలుగులో అన్నమయ కోశము అంటారు. ఫిజికల్ బాడీ మనకి మేజర్గా ఏం కలిగి ఉంది? మనకు ఆ, అన్నమయ కోశము. మన అన్నం తింటాం కదా, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది? ఆ డైజెస్టివ్ సిస్టము, దానికి రిలేటెడ్ పార్ట్స్ అన్నీ కూడా సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక వ్యవస్థలో ఉంది. అది ఈ మణిపూరక వ్యవస్థ, మణిపూరక చక్ర వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అండి? మన దేహం యొక్క ఎనర్జీ అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. అంటే మరి మనము పైనుంచి తీసుకుంటున్నాం, పైనుంచి తీసుకుంటున్నాము కాస్మిక్ ఎనర్జీ తీసుకుని బ్రహ్మరంధ్రం గుండా లోపలికి తీసుకుని ఈ ఎడమ వైపు ఉన్న తల వెనుక భాగము, దాన్ని సహస్రార అంటారు. ఆ సహస్రార అనేది మనకి రిజర్వాయరు. ఆ సహస్రార ప్లేస్లో మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ పైనుంచి తీసుకుంటున్న ఎనర్జీ అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మిగతా పార్ట్స్ అన్నిటికీ కూడా సరఫరా అవుతుంది త్రూ మన వెన్నెముక ద్వారా. వెన్నెముక వెన్నెముక మూడు 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 భాగాలుగా ఉంటాయండి: ఈడ, పింగళ అండ్ సుషుమ్న. సో వీటి ద్వారా ఆ ఎనర్జీ లోనికి ప్రవేశిస్తుంది. చక్రాలు, ఇంకా శరీరంలోని ప్రతి అవయవము, దాని నుండి ఇవన్నీ ఈ ఎనర్జీ, మొత్తం ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా ఎక్కడుందండి? నెక్స్ట్ బాడీ కాల్డ్ ఎథిరిక్ బాడీ. దాన్ని తెలుగులో ప్రాణమయ కోశము అంటారు. అందులో ఈ చక్రా సిస్టమ్ అంతా కూడా నిక్షిప్తమై ఉన్నది. ఓకే, ఈ చక్రా సిస్టమ్ ద్వారా మనకు ఈ ఎనర్జీస్ అన్నీ కూడా పాత్వేస్, ఇవన్నీ ఎనర్జీ నోడ్స్. చక్రాస్ అంటే ఏంటి? అక్కడ ఒక ఆ నాడులన్నీ కూడా ఇలాగా దగ్గరికి గుంజుకొని అక్కడ ఒక ప్లక్స్ లాగా ఏర్పడుతుంది అనమాట. అది మనకి, అది దానినే మనము ఎక్కడెక్కడైతే అలాంటివి ఉన్నాయో వాటిని నాడులు అంటే ఏంటి? దాని ద్వారా ఎనర్జీ ప్రవహిస్తుంది. సో ఆ సిస్టమ్ అంతా కూడా ఎథరిక్ బాడీ లేదా ప్రాణమయ కోశంలో ఉంటుంది. మనకి ఫిజికల్ బాడీ, మన డైజెస్ట్ సిస్టమ్ ఎంత కూడా, మన ఆర్గాన్స్ ఇవన్నీ తెలుసు కదా, అనాటమీ, అది ఫిజికల్ బాడీ. ఓకే, ఈ ప్రాణమయ కోశంలో ఈ చక్ర సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ బాడీ, అదేంటి? మనోమయ కోశము. ఇవన్నీ ఏంటంటే మన లోపల ఉంటాయా బయట ఉంటాయా అంటే మన ఆరాలో ఉంటాయి. లోపల ఉండడం అనేది ఏముండదు. అంత ఆరా. ఇప్పుడు నా శరీరం ఉంది, ఈ నా శరీరము ఇంతవరకు, ఈ ఎంతవరకు మొత్తానికి ప్రాణమయ కోశము, ఆ తర్వాత మనోమయ కోశము, అంటే అదంతా కలిపి మన ఆరాలో ఇలా పరుచుకొని ఉంటాం అనమాట. నేను మీ కళ్ళకు కనబడేది నేను మాత్రమే. ఈ శరీరం ఫిజికల్ బాడీ కనబడుతుంది. కొంతమందికి ఆ సోల్ రీడర్స్ ఉంటారు, ఆరా రీడర్స్ వంటి మేము అంటారు. సో వాళ్ళకి నా ఆరా కూడా కనిపిస్తుంది. అలాగే మీ అందరికి కూడా మీ మీ ఆరాస్ ఉంటాయి. ఆరాల్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆరా అంతా ఇట్లా వరుసగా. ఆ విధంగా మనము మన చేతులు ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవునా కూడా మన ఆరా ఉంటుంది విస్తరించుకొని. కొంతమందికి పొట్టి చేతులు ఉంటాయంటే, అంటే పొట్టిగా ఉంటుందా అంటే దట్ ఐ డోంట్ నో. కానీ జనరల్గా ఏం చెప్తారంటే మన చేతులు ఎంత పొడవు ఉంటాయో అంత పొడవునా కూడా ఈ ఆరా విస్తరించి ఉంటుందని చెబుతారు. తర్వాత మెంటల్ బాడీ ఏంటంటే మనోమయ కోశము. ఓకే, మన మనస్సు, మన థాట్స్, బుద్ధి, ఇవన్నీ కూడా దానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇవ దాంట్లో మళ్ళీ సపరేట్ ఇదిలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ విజ్ఞానమయ కోసము, కాజల్ బాడీ. కారణలోకాలు, మహాకారణలోకాలు అంటారు. మీరు షిరిడి సాయిబాబా చదివే ఉంటారు కదా, అందులో రాస్తారు కదా, సమాధి, మహాసమాధి,
అలాగే బ్రహ్మేంద్ర స్వామి గారు, వీళ్ళందరూ కూడాను సమాధి చెందిన వారు. మహాసమాధి. సమాధి అంటే ఏంటంటే మనం బయట చూపించే సమాధులు లాంటివి కావు. వాళ్ళు ఏంటంటే డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశము అంటే కారణ లోకాలు, అక్కడ అన్నీ కూడా కొన్ని లోకాలు ఉంటాయి. అక్కడ అక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా నేర్చుకుంటారు. ఇవన్నీ జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సుప్రాకాజల్ అంటే మహాకారణ లోకాలు, అది ఆనందమయ కోశం అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారి ఇష్టము మళ్ళీ వెనక్కి రావాలా వద్దా అనేది. జనరల్గా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో మహాసమాధి అదే సుప్రాకాజల్ బాడీ అంటే మహాకారణ లోకాలు, లేదంటే ఆనందమయ కోశమే. అది 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 మనం టచ్ చేసాము అంటే ఆ మెడిటేటివ్ స్టేట్లో, డీప్ మెడిటేటివ్ స్టేట్లో మనం అది టచ్ చేసాము అంటే ఇంకా దట్స్ ఇట్. ఇంకా అక్కడ మనం నిర్ణయించుకోవచ్చు, నువ్వు ఇటు వెళ్తే నువ్వు వెనక్కి వస్తావు, అటు వెళ్తే ఇక రావు. ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ ఏంటంటే కాస్మిక్ బాడీ, విశ్వమయ కోశము. తర్వాత నిర్వాణిక బాడీ, నిర్వాణమయ కోశం. ఇంకంత శూన్యమే అనమాట. ఇక నీకు జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. కర్మలన్నీ పోగొట్టుకుంటే నిర్వాణమయ కోశాన్ని టచ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఈ నిర్వాణమయ కోశాన్ని కూడా మనము ఇప్పుడు చూడండి, ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయమంటారు. ఎక్స్పీరియన్సెస్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్? నాకు ఇది ఉంది, అది ఉంది, ఆ జబ్బు, దీంతో కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అవి అవి కావు ఎక్స్పీరియన్సెస్. అవన్నీ దట్ ఈజ్ యువర్ సఫరింగ్స్, నీ పెయిన్స్. అవన్నీ కూడా నీ పెయిన్స్, నీ సఫరింగ్స్. దోస్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సెస్ అట్ ఆల్, బట్ పీపుల్ డూ దట్. బట్ ఎనీవే, సో ఎక్స్పీరియన్స్ జ్ఞానామృతం 1 పత్రిజీ గారు రాసిన బుక్. ఆయన 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 వెళ్ళిపోయిన తర్వాత పబ్లిష్ చేశారు. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అది 2023లో 20, ఇప్పుడు జ్ఞానామృతం 2 కూడా వచ్చింది ఇప్పుడు. ఆ జ్ఞానామృతం 1లో పత్రిజీ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే అనాహత చక్ర స్థాయి నుండి అప్, ఆ స్థాయిలో వచ్చే ఎక్స్పీరియన్సెస్నే షేర్ చేయాలి అందరికీ. అంటే పూర్తిగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలి, అంతేగాని బిలో కాదు. బిలో చక్రస్థాయి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కాదు. వెరీ క్లియర్గా రాశారు, కావాలంటే చదవండి అందులో. సో అది అది ఏంటంటే ఆ స్థాయిలో అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో అది షేర్ చేసినప్పుడు ఏంటంటే ఎదుటి వారి యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా నీ నీ నిర్వాణమయ కోశం అనేది ఉత్తేజితమవుతుంది. ఎందుకు? అక్కడ ఈ స్పిరిచువల్ బాడీ అనేది, ఆత్మ అనేది ఒకటే, ఒకే మెటీరియల్తో తయారు చేసినది కాబట్టి అది ఒకటే. అది అవతల వారికి జరిగినా కూడా నీ ఆత్మ అందులో నిర్వాణమయ కోశం అనేది ఉత్తేజితం అవుతుంది. సో అందుచేత ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయమంటారు. సో ఈ 7 శరీరాలు అంటే 7 కోశాలు విశ్వశక్తితో నిండినప్పుడు మాత్రమే మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఇందులో ఏ ఒక్క కోశమైనా కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ తగ్గిందనుకోండి, సిక్ అవుతూ ఉంటుంది. ఆ సిక్నెస్ మనకి శరీరం మీద కనిపిస్తుంది. అందుచేత ఎప్పుడైతే మనకు శరీరం మీద అనారోగ్యం అనేది వచ్చిందో ఏం చెప్తారంటే మెడిటేషన్ చేయమని చెబుతారు. సో ఎప్పుడైతే నువ్వు విశ్వశక్తిని మెడిటేషన్ ద్వారా తీసుకున్నావో మళ్ళీ నీకు ఆరోగ్యం పుంజుకుంటుంది. వ్యాధి నివారణ లేదా వ్యాధిని నయం చేయడం అనేది మనోమయ కోశంలో జరగాలి. చూసారా, ఈ వ్యాధి నివారణ అనేది, వ్యాధిని నయం చేయడం అనేది మనోమయ కోశంలో జరగాలి. అంటే ఏంటి? మిగతా కోశాల్లో జరగదు, మనోమయ కోశంలోనే ఈ ఈ వ్యాధి నివారణ జరుగుతుంది. అంటే ఏంటి? మనోమయ కోశంలో ఏముంటాయని చెప్పాను? థాట్స్, మన మాట్లాడే వర్డ్స్, లేకపోతే మన భావాలు, మనస్సు. మనస్సు అంటే భావనాక్షేత్రం, చేతనాక్షేత్రము, భావనాక్షేత్రము, వాక్క్షేత్రము కూడా సంబంధించినది మనోమయ కోశం. అంటే ఏంటి? మన ఆరోగ్యం, నీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటారు. అర్థం ఏంటంటే నీ యొక్క థాట్స్, నీ యొక్క వర్డ్స్, నువ్వు చేసే యాక్షన్స్ ద్వారానే నీ యొక్క వ్యాధిని నువ్వు నివారణ చేసుకోగలవు. ఆ ఫెసిలిటీ నీకు మనోమయ కోశంలో ఉన్నది. అది ఇక్కడ చెబుతున్నారు. మనిషికి చైతన్య స్థాయిని పెంచడం ద్వారా
మనోమయ కోశంలోని వ్యాధిని నయం చేయడం వేగవంతం అవుతుంది. అంతే కదా. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడూ ఒకలా ఉన్నావు, ఒక రొటీన్లో ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రొటీన్గా పనులు చేస్తున్నావు, రొటీన్గా అదే ఆలోచన ఆలోచిస్తున్నావు, రొటీన్గా నువ్వు అవే భావనలతో ఉన్నావు, నీ మీద నీకు కానీ ఎదుటి వాళ్ళ ఎందు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ. సో ఎప్పుడైతే ఆ రొటీన్ని నువ్వు ఒకసారి మార్చావో అంతవరకు నువ్వు ఒక రకమైన శక్తితో ముందుకెళ్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ రొటీన్ మార్చావో నీ చైతన్య శక్తి కూడా మారుతుంది. ఆ ఎందుకంటే నువ్వు ఆ రొటీన్లో ఉండేటప్పుడు నీకు వచ్చిన వ్యాధి, ఆ చైతన్య శక్తిని నువ్వు మార్చినప్పుడు ఆ వ్యాధి అక్కడ నయమవుతుంది. సో నీకు ఆ వ్యాధి ఎందుకు వచ్చింది? నువ్వు చేస్తున్న రొటీన్ సరైనది కాదు కాబట్టి. నీవు మాట్లాడుతున్న మాట కానీ, ఆలోచన కానీ, లేకపోతే చేస్తున్న కర్మ కానీ ఏదైనా కూడా అది సరి అయినది కాకపోవడం వల్ల నీకున్న 7 శరీరాల్లో ఏదో ఒక శరీరము సిక్కైపోయింది. లేదా ఇది 2 శరీరాలు సిక్కైనాయి, లేదా 3 శరీరాలు సిక్కైనాయి అనుకోండి. మరి ఆ సిక్కైనవి ఎందుకు సిక్కైనవి? అక్కడున్న నువ్వు డెవలప్ చేస్తున్న చైతన్య శక్తి వల్ల సిక్కైనావు. ఎందుకంటే నువ్వు సరి అయిన ఆలోచన, సరి అయిన అవగాహన, సరి అయిన కర్మను చెయ్యకపోవడం వల్ల. సో అక్కడ ఆ చైతన్య శక్తి ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ వెల్నెస్. సో ఇప్పుడు ఏం చేయాలి? వాటన్నిటిని మార్చుకుంటూ వస్తే ఆటోమేటిక్గా నీకు చైతన్య శక్తి మారుతుంది. అప్పుడు ఈ వ్యాధి కూడా నయమవుతుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది. సో ఇప్పుడు ఊహాశక్తి, నమ్మక వ్యవస్థ, ధ్యానము, ఈ మూడింటిని కూడా మన మనోమయ కోశంలోని వ్యాధిని నయం చేయడంలోనే కీలక పాత్ర వహిస్తుంది. ఇది ఏదైనా కూడా అండి, ఇది 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 కేవలము ఆనాపానసతియే కాదు, నువ్వు క్రియాయోగము చెయ్యు, ఏదైనా కూడా ఏది కూడా ఏంటంటే థాట్లెస్ స్టేట్లోనే ఉండాలి. అంటే మనం ఆ థాట్లెస్ స్టేట్లోకి వచ్చి అప్పుడు మన ఊహాశక్తిని మనకు కావలసిన విధంగా ఊహాశక్తిని డెవలప్ చేసుకుండి. దానికి ఊహాశక్తిని డెవలప్ చేయాలంటే ముందుగా నీకు నమ్మక వ్యవస్థ, నీ బిలీఫ్ సిస్టమ్ మారాలి. అప్పుడే నువ్వు ధ్యానంలో కూర్చోగలవు. అలా కాకుండా ధ్యానంలో ఏముందిలే, ఏమీ లేదు, నిజంగా ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి అనుమానాస్పదమైన అనుమానంతో నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీకు ఏదైనా ఫలిస్తుందా? ఫలించదు. నీకున్న ఆ నమ్మక వ్యవస్థని మార్చినప్పుడు, ధ్యానం మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు, నీ ఊహాశక్తిని పెంచుకున్నప్పుడు అప్పుడు మనోమయ కోశం కూడా నీకు తోడ్పడుతుంది. సో నీకు వ్యాధి నయం చేయడంలో, వ్యాధి నయం అవడంలో నీకు కీలక పాత్ర వహించేవి ఇవే: మనోమయ కోశము, చైతన్య శక్తి, ఊహాశక్తి, నమ్మక వ్యవస్థ, ధ్యానము. ధ్యానము ద్వారా అపారమైన విశ్వశక్తిని నువ్వు తీసుకుంటావు. ఆటోమేటిక్గా నీకు చైతన్య శక్తి రూపంలో 7 శరీరములు, ఒక్క మనోమయ కోశమే కాదు, మొత్తం 7 శరీరాలు కూడా ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాయి. సో మంచి బలంగా తయారవుతారు. ధ్యానము ద్వారా సంగ్రహింపబడిన విశ్వశక్తి మనోమయం కోసం అనే మాధ్యమం ద్వారా జీవరసాయన శక్తి, విద్యుదయస్కాంత శక్తిగా రూపొందం చెందుతుంది. అది ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా విశ్వశక్తిని ఈ మనోమయ కోశం ఎప్పుడైతే తీసుకుందో అక్కడ మనోమయ కోశము ఒక మాధ్యమం, ఒక మీడియం లాగా ఫామ్ అయ్యి ఏం చేస్తుంది? ఆ శక్తిని నీ జీవరసాయన రియాక్షన్స్ ఉంటాయి కదా, కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ, దానికి కూడా శక్తిని పంపిస్తుంది. అలాగే నీ చుట్టూ నార ఎలాంటి శక్తిని కలిగి ఉంటుంది? విద్యుత్ అయస్కాంత శక్తి కలిగి ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవన్నీ. సో వాటికి కూడా శక్తిని పంపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరు, నువ్వంటే ఏమిటి అని అడిగారు అనుకోండి, నువ్వు జస్ట్ సింపుల్గా నేను ఒక ఎనర్జీని చెప్పడానికి లేదు. నేను ఒక ఎనర్జీని అంటే అది ఒక జనరల్ టర్మ్. నేను ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అని మాత్రమే చెప్పడానికి కూడా లేదు. నువ్వు కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే కాదు, నువ్వు జీవరసాయన శక్తివి కూడా. నీలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఒకటి విద్యుత్ అయస్కాంత శక్తి ఉంది, జీవరసాయన శక్తి కూడా ఉంది. ఇవన్నీ మిక్స్ అయితేనే నువ్వు. సో ఈ ప్రక్రియను ప్రస్తుతము వైద్య శాస్త్రము పసిగట్టే స్థితిలో లేదు ప్రస్తుతం. కంప్లీట్గా అంటే మెడికల్గా
ఇంకా సైన్స్ కొంచెం అభివృద్ధి అయింది, పరిశోధనలు అభివృద్ధి అయ్యాయి కాబట్టి వైద్య శాస్త్రానికి ఒక రీజనింగ్ తెలుస్తుంది. వైద్య శాస్త్రానికి రీజనింగ్ ఎలా తెలుస్తుందండి? వచ్చిన జబ్బుకి మందులు ఇవ్వడమే తప్ప వాళ్ళకి రీజనింగ్ తెలిసేది పరిశోధనల వల్ల. సో కాబట్టి వైద్య శాస్త్రానికి ఇంకా అంతుపట్టని జబ్బులు ఎన్నో ఉన్నాయి. వైద్య శాస్త్రం ఇంకా తయారు చేయని ఇంకా ఎన్నో మందులు తయారు చేయగలగాలి. ఎందుకు? కారణం తెలిస్తేనే కదా, డయాగ్నోసిస్ తెలిస్తేనే కదా. ఇప్పుడు కంపెనీస్ మందులు తయారు చేస్తాయి, డాక్టర్స్ డయాగ్నోస్ చేయగలరు. ఇంకా అవన్నీ ఎన్నో థింగ్స్ ఇంకా మనకు తెలియవు. సో మనోమయ కోశము నుండి అన్నమయ కోశములోకి జీవరసాయన శక్తి విద్యుదయస్కాంత శక్తిగా రూపాంతరం చెందే క్రమంలో అనూహ్యమైన రీతిలో మన ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ విడుదలయ్యి దేహానికి సంక్రమించిన వ్యాధిని నయం చేయడం జరుగుతుంది. చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే అపారమైన విశ్వమయ శక్తిని మన మనోమయ కోశము గుండా అన్ని శరీరంలో ఉన్న ప్రతి జీవరసాయన యాక్షన్స్ జీవరసాయన క్రియలకు, ప్రతి జీవరసాయన క్రియలకు, అలాగే మన ఆరాలో విద్యుదయస్కాంతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కు ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ సప్లై చేయబడుతుందో ఈ ఎంజైమ్స్, హార్మోన్స్ ఇంకన్నీ కూడా చక్కగా ఎన్ని పాలల్లో విడుదలవ్వాలో అన్ని పాలల్లోనే విడుదలవుతూ ఎక్కడ అబ్నార్మాలిటీస్ అనేవి లేకుండా అప్పుడు దేహానికి సంక్రమించిన వ్యాధిని రివర్స్ చేస్తుంది. ఇంక వెంటనే ఇంకా వ్యాధి అనేది నెమ్మదిగా పోతుంది. కాబట్టి ధ్యానం అనేది మానవ జాతికి ఇచ్చిన ఒక గొప్ప వరం. ఇదేదో కొత్తగా మనము ఇప్పుడు ధ్యానం అంటే ఏదో అలా అనిపిస్తుంది, కానీ ధ్యానం పాత వాళ్ళందరూ ధ్యానం చేసిన వాళ్ళే. ధ్యానం అనేది సర్వరోగ నివారిణి. అదేదో ఏదో దేవుడి దగ్గర నుంచి ఆయన ప్రసన్నం చేసుకుని వరాలు పొందడానికే కాదు. ధ్యానం అనేది మన 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 జీవరసాయన క్రియలని బాగుపరుచుకోవడానికి కూడా ధ్యానం చేయాలి. మన బుర్ర సరిగ్గా ఆలోచన, మన బుర్ర బాగుండడానికి ధ్యానం చేయాలి. మన కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు రాకుండా ఉండడానికి కూడా ధ్యానము చెయ్యాలి. సో ధ్యానము అనేది ఏంటంటే అదొక లగ్జరీ. నిజంగా చెప్పాలంటే, నా భాషలో చెప్పాలంటే లగ్జూరియస్. కార్లు, మేళ్ళు వాటన్నిటికన్నా లగ్జరీ ఏంటంటే ధ్యానం. నీకు ధ్యానం వల్ల లేనిదంటూ లేదు, రానిదంటూ లేదు. సో ధ్యానం అనేది ఒక లగ్జూరియస్ యాక్టివిటీ యాక్చువల్గా. సో సకల భోగాలు నీకు అందుతాయి ధ్యానం వల్ల. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా, ధ్యానం చేయి, వెంటనే భోగం. నీ కాళ్ళు నొప్పులు పోయి చెంగుమని గెంతుతావు. భోగం కాదు అది, డెఫినెట్గా భోగమే. అలాగే ఏదైనా కూడా. అందువల్ల ధ్యానం అనేది ఎప్పుడూ కూడా ఒక సకల భోగకారిణి. నీకు సర్వ సుఖాలను, సకల భోగాలను ఇచ్చేది నీకు ధ్యానమే. అది. సో ధ్యానము ద్వారా మనిషి యొక్క చైతన్య శక్తిని అపారంగా విస్తరించి ఉంటుంది. అది ఈ ధ్యానం ద్వారా ఈ చైతన్య శక్తి ఎప్పుడు కూడా విస్తరించి ఉంటుంది. ఓకే. ధ్యానము చెయ్యలేనంతటి అంటే ఓషో ఏమన్నారంటే, ధ్యానం చెయ్యలేనంతటి దరిద్రం ఈ భూమి మీద ఏం పుట్టలేదు అంటాడు ఆయన, ఓషో రజనీష్. సో మనిషి చైతన్య శక్తిని అత్యధికంగా సమృద్ధిపరుచుకునే ప్రతి సులువైన మార్గము ధ్యానము. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం. ఎవరు కూడా మీకు పెర్ హెడ్ ఇంత ఇవ్వండి ధ్యానంలో కూర్చోండి అని అడగరు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. ధ్యానము ద్వారా మనోశక్తి అంటే ఏంటి చెప్పాను కదా, థాట్స్ అంటే మైండ్. సో అపారంగా విస్తరిస్తుంది. అంటే స్పేస్ బోల్డ్ అంతా విస్తరణ జరుగుతుంది. అంటే ఏంటి? ఎందుకు నీకు స్పేస్ దొరుకుతుంది? పనికి మారిన ఆలోచనలన్నీ పోతాయి కాబట్టి. మైండ్ ఎప్పుడు కూడా మైండ్ యొక్క ఫ్యాకల్టీస్, మైండ్కి సంబంధించిన మెమొరీ ఒక పక్క, ఎనాలసిస్, ఎనలిటికల్ మైండ్, లాజికల్ మైండ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అనమాట. ఒకటే డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ఫ్యాకల్టీ, ఒకటే స్కూల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు, ఒకటి మెమరీ డిపార్ట్మెంటు, ఒకటి లాజిక్ డిపార్ట్మెంటు, ఇంకోటేమో ఎనాలసిస్ డిపార్ట్మెంటు, లేకపోతే మరొకటి ఇంటలెక్చువల్ డిపార్ట్మెంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఒకే ఆఫీస్లో. అలాగే మైండ్లో కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. సో ఉన్నతమైన మానవ గుణాలు కూడా మనకి
అలవాటు పడతాయి. మానవ జాతికి చైతన్య శక్తి పురోగతి చెందడానికి అతి సులువైన సరళమైన మార్గము ధ్యానము. అందువల్ల ధ్యానాన్ని ఒక గ్రంథ పఠనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక గ్రంథ పఠనము. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు నాలెడ్జ్ అనేది వస్తుంది. పుస్తకం చదివితే ఎలా నాలెడ్జ్ వస్తుందో ధ్యానంలో కూడా నాలెడ్జ్ వస్తుంది. కేవలం ఏదో ఒక బ్లాంక్గా కూర్చోవడం కదా, మనకి జ్ఞానం కూడా వస్తుంది. సో అందువల్ల అది ఒక గ్రంథ పఠనం కూడా. ధ్యానము ద్వారా విశ్వశక్తి మనోశక్తిగా రూపాంతరం చెందుతూనే ఉంటుంది. సో ఒక చైతన్య శక్తి పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ధ్యానములో ఉండడము ధ్యానం చేయడం అనేవి మనిషి యొక్క సహజ ప్రవృత్తి అయిపోతే, ధ్యానము చెయ్యకపోతే గనక అసహజంగా అనిపిస్తుంది వాళ్ళకే. సో మానవ జాతి ధ్యానాన్ని సాధన చెయ్యకపోతే అది ఒక శాపం. ధ్యానము ద్వారా అఖండమైన మనోశక్తి సంప్రాప్తిస్తుంది. మనోశక్తిని విస్తారంగా కలిగి ఉంటున్న మానవ సమాజం చాలా పరిణితిలో ఉంటారు. కాబట్టి చూడండి, కొన్ని వ్యవస్థలు చాలా బాగా పరిణితితో ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారు. ఆ భూభాగంలో ఉన్నవారందరూ కూడాను. ఆ భూభాగము కూడా ముందు ఫస్ట్ ఒక సింపుల్లో ఒక విలేజ్ అయినప్పటికీ తర్వాత టౌన్ నుంచేమో సిటీగా కూడా మారుతూ ఉంటుంది. ఎక్కువ మంది జనాలు అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పర్టికులర్ భూభాగంలో పరిణితి అనేది వచ్చేసింది. అక్కడున్న మనుషులందరూ కూడా చాలా పరిణితితో ఉంటారు. అలా అన్నమాట. సో ఇవాళ ప్రపంచంలో పరిణితి చెందిన మానవ సమాజం తప్పకుండా ఆవిర్భవించాల్సి ఉంది. అది సో హింస వలన సంప్రాపించిన ఆహారం హింసాత్మక గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది సో మనకి ధ్యానము చేసినప్పుడు ధ్యానము వల్ల వచ్చే లాభాలు ఎలాగైతే ఉంటాయో, హింస చేసినప్పుడు హింస వల్ల వచ్చే ఏంటది నష్టాలు కూడా అలా ఉంటాయి. మానవుడికి జంతు హింస లేదా మాంసాహార భక్షణ ఉంటున్నంత కాలము చైతన్య పరిణామము మరియు ఉన్నత మానవ గుణాలు వేగవంతంగా వృద్ధి చెందవు. అది సో మానవుడికి జంతు హింస అంటే కేవలం ఆహార విషయంలోనే కాకుండా అతని మానసిక పరిణితిలో కూడా బాడీ కాన్షియస్నెస్ అంటే బాడీ లెవెల్ వరకే ఉంటే, అది కూడా అది కూడా మాంసమే కదా. మన శారీరక లెవెల్లోనే ఆలోచనలు ఎప్పుడు కూడా కామము, క్రోధము ఇట్లాంటి వాటి యందు ఆకర్షణ, అలాగే వాటికే బైండ్ అయి ఉండడము, మాంసము తినడము, అది ఆహారము. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే బాడీ లెవెల్లో ఉండడం అన్నమాట. సో ఇది ఉంటున్నంత కాలము ఆ చైతన్య పరిణామం ఎలా ఉంటుందంటే, వాళ్ళ యొక్క చైతన్య పరిణామము, వాళ్ళ యొక్క గుణాలు వృద్ధి చెందవు. యాక్చువల్గా పొద్దున్నే అసలు సౌజన్య గారితో నేను ఏదో మాట్లాడుతూ ఉంటే అసలు ఇలాంటి టాపిక్ ఇంకేదో సందర్భంలో వచ్చింది. నేను ఇదే చెప్పాను. వాళ్ళు ఎందుకు అలా ఉంటారండి అని అడిగారు ఏదో ఒక ప్రశ్న. ఎందుకు ఉంటారంటే వాళ్ళు బాడీ కాన్షియస్నెస్తో ఉన్నారు. వాళ్ళు బాడీ లెవెల్లో ఉండడం వల్ల కొన్ని ఉదాహరణలు. సో అట్లా అనమాట. సో వాళ్ళకు ఎందుకు అలాగే ఉంటారు వాళ్ళు. ఈవెన్ నేచర్లో తిరిగినా కూడా, వెకేషన్కి వెళ్ళినా నేచర్తో కనెక్ట్ అవ్వరు. నేచర్లోనే ఉంటారు, అందమైన జలపాతాల దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళ బుద్ధి మాత్రము ఆ లో లెవెల్లోనే ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఏంటంటే ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళ యొక్క గుణాలు వేగవంతంగా వృద్ధి చెందటం లేదు. ఎందుకు? వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. ఇట్స్ అ బ్లాక్. మానవ సమాజంలో మార్పును తీసుకువచ్చి మానవ చైతన్య పరిణామాన్ని వేగం చెయ్యడము మరి ఎలా సాధ్యమవుతుందండి? ఒకటి, మొట్టమొదట ఆహారము నుంచి తీసుకురావాలి. అంటే మనకి 7 బాడీలు ఉన్నాయి కదా, ఫిజికల్ బాడీ దగ్గర నుంచి మిగతా అన్ని బాడీలు. సో ప్రతి ఒక్కదాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. శుద్ధి చేసుకుంటే మెడిటేషన్ చేస్తే అయ్యేది పని కాదు. మనం కూడా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మాంసభక్షణ మానేయాలి. అలాగే ఎప్పుడు చూసినా ఆలోచన, ఆ బుద్ధి ఉందే దాన్ని మార్చుకోవాలి. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ సాధనలు ఎవరికి వారు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పరిణామం వాళ్ళ యొక్క ఎవల్యూషను వేగంగా పరిగెట్టడం మొదలు పెడుతుంది. ధ్యానాన్ని అంటే ఇంకా అంతేకాకుండా అంటే అవన్నీ వదిలేసి ఆ ప్లేస్లో వాళ్ళు ఏం పెట్టాలండి అంటే అశాంతిని వదిలేసి శాంతిని పెట్టినట్టు. ఓకే,
మాంసభక్షణ మానేసేసి వెజిటేరియన్ భక్షణ చేసినట్టు, లేకపోతే కామాన్ని వదిలేసేసి శాంతిని పెట్టినట్టు, లేకపోతే అట్లా అనమాట. మనం ఎప్పుడైతే ఒక నెగిటివ్ థింగ్ని ఎప్పుడు మనం వదిలేస్తామండి, ఒక పాజిటివ్ థింగ్ అక్కడ డామినేట్ చేసినప్పుడే ఆ నెగిటివిటీ పోవడం అనేది జరుగుతుంది. లేకపోతే అలా జరగదు, అంతే కదా. నువ్వు పాజిటివ్, అందుకే నేను ఎప్పుడూ కూడా పాజిటివ్, నేను నా సెషన్స్లో ఎప్పుడు చెప్తాను నేను, ఈ చక్రాల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఏవో ప్రశ్నలు వేసినప్పుడు నెగిటివ్, ప్రతి ఒక్క చక్రానికి బ్యాలెన్స్డ్గా ఉంటే పాజిటివ్ లక్షణాలు, అన్బ్యాలెన్స్డ్గా ఉంటే నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. సో నెగిటివ్ లక్షణాల మీద ఫోకస్ చేస్తూ మేము దానిని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నామండి అంటారు. నువ్వు అలా మారదలా, అది నెగిటివ్ లక్షణాలు ఏమిటో తెలుసుకొని నువ్వు పాజిటివ్ లక్షణాల మీద నువ్వు ఫోకస్ చేయాలి. వాటి మీద ఫోకస్ చేసి వాటిని నువ్వు అభివృద్ధి చేస్తే ఈ నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఇది నా లాజిక్, నేనైతే అలా చెప్తాను నేను. కానీ చాలామంది దే ఫోకస్ ఓన్లీ ఆన్ ద నెగిటివ్ థింగ్స్ అండ్ దానిని మార్చుకుంటున్నామండి, దాన్ని మార్చడానికి మేము ట్రై చేస్తున్నామండి, మేము మారుస్తున్నామండి అంటారు. ఐ డోంట్ నో అది ఎంతవరకు వాళ్ళు మార్చగలుగుతున్నారో నాకు తెలీదు మరి. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దీని మీద నువ్వు ఫోకస్ చేసి దీని గురించి నువ్వు పాటుపడి శ్రమపడి నువ్వు చెమటోడిస్తే ఇది ఆటోమేటిక్గా ఇది పోతాయి. ఇది వెరీ సింపుల్ లాజిక్ ఇది. సో అలాగే వీళ్ళు ఎప్పుడు ఎలాగ పరిణామం చెందాలి ఏంటంటే, అవన్నీ కూడా వదిలేయాలి అంటే వేటి మీద వాళ్ళు ఫోకస్ చేయాలి? శాంతి మీద, ప్రేమ అంటే ఆడ మగ ప్రేమించుకునే ప్రేమలు, లేకపోతే ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్లు, ఇలాంటివి కావు. ప్రేమ అనేది యూనివర్సల్ లవ్, అదేంటంటే అన్కండిషనల్ లవ్. సో దానిపైన చాలా వీడియోలు చేశాను, వినండి. సో ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. ఐశ్వర్యము అంటే ఊరికి ఒట్టి డబ్బే కాదు, ఐశ్వర్యము అంటే స్పిరిచువల్ సంపద కూడా ఒక ఐశ్వర్యమే. అలాగే స్పిరిచువల్ సంపద, వీటన్నిటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఈ ఆటోమేటిక్గా చెత్త బయటకు పోతుంది. సో కాబట్టి దివిని అంటే స్వర్గాన్ని మనము భూమి మీదే ఆవిష్కరించుకోవాలి. ధ్యానాన్ని, ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని, సజ్జన సాంగత్యాన్ని ఆశ్రయించాలి. మానవులందరూ శాంతి, ప్రేమ, ఆనందం, జ్ఞానం, ఆరోగ్యం, మరి ఐశ్వర్యం, స్పిరిచువల్ సంపద, జీవిత ఇవన్నీ కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ చైతన్య పరిణామం అనేది జరిగిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా జరిగిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరంలా, నువ్వు వాళ్ళు చేయాల్సిన పని కరెక్ట్గా వాళ్ళు చేస్తే రావాల్సింది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్, సో ఇక్కడ గమనిక ఏదో ఇచ్చారు. ఓకే, ఇదేదో వర్క్షాపు వాళ్ళు చేశారు, దాని గురించి వివరాలు ఇప్పుడు మనకు అక్కర్లా. ఓకేనండి, మనం పూర్తిగా 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు 4వ అధ్యాయం, వర్తమానంలో జీవించండి. ఓకే, చూద్దాం. వర్తమానంలో జీవించండి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ టెన్స్లో ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో దాని మీదే ఫోకస్ చేయాలి. చేసే పని మీద కానీ, లేదా ఆలోచనలు విసిగిస్తున్నాయి అనుకునేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం కానీ, ఈ రెండు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన వర్తమానంలోనే ఉంటాము. ఇప్పుడు అంటే పాస్ట్ని వదిలేయడము అంటే, పాస్ట్ని ఎవరు వదిలేయలేరు, కానీ 24 గంటలు పాస్ట్ని తలుచుకుని అందులో ఉన్న విషాదానికి మనం బైండ్ కాకూడదు. ఆనాడు విషాదం ఇచ్చిన సంఘటనలు ఏవో ఉన్నాయి పాస్ట్లో, కరెక్టే. సో దాని నుంచి నువ్వు ఏదో జ్ఞానం నేర్చుకుని ఉంటావు కదా, దాన్ని నువ్వు క్యారీ చేయొచ్చు వర్తమానానికి, కానీ ఆ విషాదపు సంఘటన మాత్రం కాదు. నువ్వు మర్చిపోతే ఎట్లాగా? నువ్వు మర్చిపోయావు అనుకో, ఏం జరుగుతుంది? మళ్ళీ నీకు పాఠం చెప్పాల్సి వస్తుంది, మర్చిపోతావు కదా. ఇప్పుడు మన సోల్ ప్లాన్ మర్చిపోవడం వల్లే కదా ఇప్పుడు ఇంత ప్రాబ్లం వస్తుంది. ఏదో సోల్ ప్లాన్తో వచ్చాము మనము, తీర కిందకు వచ్చిన తర్వాత మర్చిపోయాం. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. అటువంటప్పుడు నీ గతంలో నువ్వు మర్చిపోవాల్సిన అవసరంలా, నీ గతములో ఉన్న విషాద సంఘటనల్ని నువ్వు బైండ్ కాకూడదు, కానీ ఆనాడు ఆ సంఘటన వల్ల వచ్చిన సారము,
ఆ అనుభవం నుంచి వచ్చిన సారాన్ని మాత్రము నువ్వు ప్రజెంట్లోకి తెచ్చుకొని మళ్ళీ ఆ పని చేయకుండా ఉండాలి. సో ఆ సారాన్ని మాత్రము, ఎందుకంటే రేపొద్దున చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరానికి ఆ అనుభవాల సారమే ఆ సూక్ష్మ శరీరానికి చుట్టుకొని మనం వెళ్ళిపోతాం. మనకి సారమే ముఖ్యం, సంఘటనలు కాదు. ఆ సంఘటనలో ఉన్న మనుషులు కాదు, వాళ్ళు కూడా పోతారు ఎప్పుడోసారి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది గతాన్ని వదిలేయండి వదిలేయండి అంటే ఎలా వదిలేస్తారు? దానికి బైండ్ కాకుండా ఉండడం మాత్రమే మనం చేయగలం. అది. సో కాబట్టి వర్తమానం అనేది అంత శక్తివంతమైనది. సో కాలం అనేది ఏంటి, మానవ ఇంటెలిజెన్స్కి మహాభ్రమగా అనిపిస్తుంది, కానీ కాలం ఏంటంటే మల్టీ డైమెన్షనల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి మల్టీ డైమెన్షన్ అంటే నీ ట్రూ ఇంటెలిజెన్స్, నీ ఆత్మ, నీ ఆత్మ నువ్వెవరివో కూడా తెలియపరచగలిగే కెపాసిటీ కాలానికి ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ దంది. అంటే ఏంటి, లోపల, నీ బయట నుంచి లోపల వరకు దానికి అన్నితా తెలుసు. నీ కాలానికి అన్నీ తెలుసు. అదేదో జస్ట్ సింపుల్గా మనకి ఐక్యూ ఎస్క్యూ ఇచ్చే మామూలు సింపుల్ ఇంటెలిజెన్స్ కాదు కాలానిది. కాబట్టి నీ యొక్క ప్రతి ఒక్కటి లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ప్రతి ఒక్కదాన్ని పసిగట్టగలిగే తెలివైన స్థితిలో ఉంటుంది కాలము. మనకే గుర్తుండదు. సో త్రిదిశాతలము అంటే డైమెన్షనల్ ప్లాన్ నుండి కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అంత ఈజీ కాదు. అంటే ఈ పంచేంద్రియాలతో మనం అర్థం చేసుకోలేము కాలం యొక్క స్వరూపాన్ని. మనకు కావాల్సింది ఏంటంటే అంతరేంద్రియాలు కావాలి. అంటే మనకి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్తో నువ్వు కాలం యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఏంటి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అది అంటే మనకి మన ఇంటలెక్ట్ తెలిసిపోతూ ఉంటుంది. అది ఒక ప్రాక్టీస్, అది ఒక స్పిరిచువల్ ప్రాసెస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ అది. సో భౌతిక తలంలో అంటే మామూలు ఫిజికల్ వరల్డ్లో జీవిత అనుభవాలకి మనం ఏర్పరచుకున్న ప్రామాణికతలకు ఈ ఇంటలెక్ట్ల పరిధిలోనే ఉంటుంటాయి. అది. సో టైం ఏంటంటే మనకు అది ఇప్పుడు ఈ కాలం అనేది ఏంటి, ఒక భావన వల్ల మనకి నిర్వచించబడుతుంది. కాలం అనేది నిర్వచనాలకు అందనిది. యాక్చువల్గా మనం ఏం చెప్తాము, ఈ భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమానం ఇలా చెప్తాం మనం. ఇదేంటంటే ఈ డివిజన్స్ అనేవి మనకు ఈజీగా అర్థం అవ్వడానికి. నిజానికి కాలం అలా సాగుతూ ఉంటుంది. దానికి భూతకాలమా, నేను భూతకాలంలో ఉన్నానా, వీళ్ళందరూ ఏంటి నా భూతకాలం అంటున్నారు, లేకపోతే నేను ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నానా, మళ్ళీ ఏంటి వీళ్ళెవరో వచ్చి నన్ను వర్తమాన కాలం అంటున్నారు, అలా వాళ్ళెవరో నన్ను ఫ్యూచర్ అంటున్నారు ఏంటి, ఇలాంటివి ఉండవు దానికి. ఈ వీటికి ఏంటంటే మనం పెట్టుకున్న పేర్లు మన యొక్క ఈజీగా అర్థం కావడానికి. కాలం అలా సాగుతూనే ఉంటుంది. అది ఆ సాగడంలోనే ఆ కాలచక్రం మళ్ళీ 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 పాతవి తీసుకొస్తూ ఉంటుంది. ఆ తీసుకొచ్చినప్పుడు మనం చాలా తెలివిగా ఉండాలి, మళ్ళీ దానికి బైండ్ అవ్వకూడదు, అలా అనమాట. సో కాలాతీతం అయినదే, కాలానికి అతీతమైనదే కాలము. అంటే మనం అనుకున్న కాలము, ఈ భూత భవిష్యత్తు ఇలా పెట్టినాం కదా, దానికి అతీతమైనదే అసలు కాలము. కాబట్టి ఈ మహామూల చైతన్యంలో అన్ని కాలాలు ఏకకాలంతోనే సమానము. వాటికి అది ఏకకాలమే. అది ఎప్పుడు కూడా ప్రవహించే ఒక జీవనది లాంటిది. మనమే అయిపోయింది, వచ్చింది, వస్తుంది అని మాట్లాడుకుంటాము. ఈ మహావిశ్వంలో సమస్త సృష్టి ఏకకాలంలోనూ ఉద్భవిస్తుంది. ఏకకాలంలోనే చైతన్య పరిణామం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకది ఏకకాలమే. అది ఎవ్రీ యాక్ట్ ఆర్ డెసిషన్ యూ మేక్ ఇన్ ద ప్రజెంట్ దట్ సపోర్ట్స్ ఆల్ లైఫ్ ఇంక్లూడింగ్ యువర్ ఓన్, ద రిప్పల్స్ యు మేక్ రిటర్న్ టు యూ. ఓకే. సో ఈ వర్తమానంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయము, ఆచరించే కర్మ జీవితాన్ని బలపరచడానికే కాదు, అన్ని జీవాత్మ జీవితాలని బలపరుస్తుంది. మనం ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం మైండ్ పవర్లోనే. ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఆలోచన ప్రతి ఒక్కటి కూడా అది విశ్వంలోకి వెళుతుంది. లేదా మనం చేసిన ఒక కర్మ లేదా అనుభవము, దాని నుంచి వచ్చిన జ్ఞానము, విజ్డము ప్రతి ఒక్కటి కూడా విశ్వాత్మ తీసుకుంటుంది. తీసుకొని ఇది మన బ్యాంక్లో మన మన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి అందులో పెట్టదు.
అదేంటంటే ఆ ఆ విజ్డమ్ని అందరికీ పంచుతుంది. అలాగే మనకి కూడా ఆ విజ్డమ్ అలా వస్తుంది. మనకి స్కూల్లో ఏవో కొన్ని చెప్పారండి. కానీ జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పలేదు. మనం ఎలా తెలుసుకుంటున్నాము? జీవితాన్ని జీవించడం అనేది. ఆ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాగే విశ్వమే మనకు ఆ విజ్డమ్ని ఇస్తుంది. అది అదేంటంటే ఆ విజ్డమ్ని ఎవరో మీరే కాదు, మనలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ అనుభవాల ద్వారా పొందిన విజ్డము విశ్వము గ్రహిస్తుంది. ఆ విజ్డమ్ని అన్ని ఆత్మలకి పంచుతుంది. అందువల్ల ఆ ఎవల్యూషన్ అనేది మనకే కాదు, జంతువులకి, పక్షులకి, అవి కూడా వాటికి కూడా విజ్డమ్ అనేది ఆటోమేటిక్గా, సో వారి వారి పరిధుల్లో ఆ విజ్డమ్ని ఆ ఆత్మలు వాడుకుంటాయన్నమాట. అది. సో అందువల్ల ఇది విశ్వం నుంచి వస్తున్న విజ్డమ్ని నువ్వు, అది విశ్వం ఏ విధంగా అయితే మనకి ఎటువంటి ఎటువంటి పనులు చేస్తే అప్రూవల్ ఇస్తుందో అలాంటి అప్రూవల్ ఇచ్చే పనులకి మనము ఆ విజ్డమ్ను వాడాలి. అలా కాకుండా విశ్వం అంగీకరించని పనులు, లేదా సంఘ విరుద్ధమైన పనులు, చట్ట విరుద్ధమైన పనులు, న్యాయ విరుద్ధమైన పనులు, వాటికి ఆ విజ్డమ్ని లేదా ఆ తెలివిని లేదా ఆ శక్తిని వినియోగించరాదు. అలా వినియోగించినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ దెబ్బ వేసేస్తుంది నేచర్. సో ముందుకు వెళ్ళలేరు ఇంకా. అక్కడ ఎవల్యూషన్ కూడా, వాళ్ళ ఆత్మ యొక్క ఎవల్యూషన్ కూడా ఆగిపోతుంది. అదనమాట. సో కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం ఒక ప్రవాహము, కాలం ఒక ప్రవాహము, నీ ఆత్మ ఒక ప్రవాహము, నీ జీవితం ఒక ప్రవాహము. ఈరోజు ఇలా ఉన్నావు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు, కొద్ది రోజులకి మళ్ళీ మరో జీవితం నీకు వస్తుంది. నీ ఆత్మకు అక్కడో జీవితం జీవిస్తావు, అది వదిలేస్తావు, మళ్ళీ వెళ్తూ ఉంటావు, నడుస్తుంటావు, ఆత్మవి నువ్వు, మళ్ళీ మరొక జీవితం నీకు వస్తుంది. సో నీవు ఇలాగా ఒక జీవనదివి అంతే, కాలంలాగే. సో కాబట్టి ఇప్పుడు చిత్రకారుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి, ఏ క్షణానికి ఆ క్షణం ఒక చిత్ర రచనని ఎలాగైతే వాడు మలుపులు తిప్పుతుంటాడో జీవితం కూడా అలా మలుపులు తిరుగుతూ ఉంటుంది, క్షణానికి ఒక మలుపు. కాబట్టి మనకి ఎందుకు ఆ మలుపు? ఏదో నేర్చుకోవడానికే, అక్కడే తప్ప దానికి బైండ్ అయిపోయి ఆ హలో లక్ష్మణ అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయి ఇదైపోవడానికి కాదు. ఏది నీది కాదు, దట్స్ ఇట్. ఏది నీది కాదు. నువ్వు ఉన్నవన్నీ కూడా నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, నిన్ను వైజ్ పర్సన్గా నీకు విజ్డమ్ ఇవ్వడానికి తప్ప నీ సొంతానికి ఏదో చేసేసుకోవడానికి మాత్రం కాదు. సో కాబట్టి మీరు ప్రపంచానికి ఏది ఇస్తున్నారో దానినే మీరు 1000 రెట్లు తిరిగి పొందుతారు. చూసారా? అదే నేను ఇందాక చెప్పినది. నువ్వు ఏమి ఇస్తున్నావో అది విశ్వము గ్రహించి అది అందరికీ ఇస్తుంది. అది. సో ఇది విశ్వ నియమమా? ఇది విశ్వ నియమం, అది దాని యొక్క నియమం అది. అందువల్ల నువ్వు చేసే ప్రతి పనికి కూడా దాని అప్రూవల్ కావాలి. అప్రూవల్ లేకపోతే నీకు తొక్కుతుంది. జనాలు చాలామంది చాలా రకాల నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా బ్రతుకుతున్నారు. ఏం బ్రతుకుతున్నారు? భయంతో బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? బయట కనిపిస్తే పెద్ద పెద్ద కార్లు గీర్లు ఇవన్నీ కూడాను, కానీ లోపల ఏముందో నీకేం తెలుసు? సో మీరు అప్రమత్తతో ఎంతో ఎరుకతో జీవిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యము. అది సమస్యలు, దుఃఖము, బాధ అనేవి మనసు వల్ల, అహం వల్ల ఉత్పత్తి అవుతుంటాయి. చూసారా? మనోమయ కోశము చెప్పాను, భావాలు, థాట్స్, వర్డ్స్ ఇవన్నీ కూడా ఆ మనస్సు వల్లే వస్తుంది. ఆ మనస్సు ఎక్కడుంటుందండి? ఏ రేంజ్ ఆఫ్ ఈగో, మన కర్మలు చేయడానికి కావలసిన రేంజ్ ఆఫ్ ఈగోలో ఉంటుంది. అందువల్ల మనకి బాధలన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. సో మనస్సు లేదా అహముతో కూడిన ఆ సమస్యల్ని తొలగించుకోవాలి అంటే మనం ఎంతో బలంగా ప్రయత్నించాలి. అది. సో మనస్సు లేదా అహము అంటే ఈగో సమస్యకు, దుఃఖానికి, బాధకు పరిష్కారాలు చూపవు. చూసారా? ఎప్పుడూ కూడా మనసే మందిరం అంటారు, అది కాదండి. నీ మనసు ఎప్పుడూ కూడా నీకు పరిష్కారము చూపదు. నీకు పరిష్కారం చూపించేది అదేంటండి అలా అంటారు? మన మనసులో లేని పరిష్కారం ఎలా వస్తుంది? అంత మైండ్లోనే కదా. మైండ్ అనేది ఏంటంటే అది ప్రతి ఒక్క దానిని కూడా బయట నుంచి లోపల నుంచో నువ్వు ఎక్కడ ఏ ఏరియాలో పెడితే దాని నుంచి గ్రహించడము, అది గ్రాహక శక్తి దానికి. ఆ గ్రహిస్తుంది అంతే. నువ్వు సమస్యను గ్రహిస్తే సమస్య నీదవుతుంది, ఎవరో బాధను నువ్వు గ్రహిస్తే ఆ బాధ నీదవుతుంది. అదే దాని పని.
కానీ దాని పరిష్కారం అనేది నీ అంతర ప్రపంచం నుంచి వస్తుంది. అందువల్ల నువ్వు నిన్ను లోపలికి కనెక్ట్ అవ్వు, మెడిటేషన్ చెయ్యు అని చెప్తూ ఉంటారు. నీకు పరిష్కారం అనేది నీ ఇంట్యూషన్, నీ అంతర శక్తి నుంచి నీకు పరిష్కారం వస్తుంది తప్ప నీ మైండ్ నీకు ఇవ్వటం లేదు. నీ మైండ్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అంతర ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్యలో ఉన్న వారధి నీ బ్రెయిన్. సో బాహ్య ప్రపంచమైనా నీ మైండ్కి చెప్తుంది ఇట్లా చేయరా బాబు అని. బాగా తాగరా బాబు అని చెప్పింది కూడా నీ బాహ్య ప్రపంచం నుంచి వచ్చే సిగ్నలే నీ మైండ్కి. నీ అంతర ప్రపంచం నుంచి కూడా నీ మైండ్కే వస్తుంది. వద్దురా అని చెప్పడం కూడా నీ అంతర ప్రపంచం నుంచి వస్తుంది. తాగొద్దురా అనేసి నీకు అంతర ప్రపంచం నుంచి వస్తుంది. తాగరా బాగు అని చేసి బయట నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఈ రెండిటిని గ్రహిస్తూ ఉంటుంది బ్రెయిన్. తర్వాత నీ ఇష్టం ఏం చేయాలన్నది అది ఇక్కడ చెప్పదలుచుకున్నది నేను. సో కాబట్టి కాలము అనేది మల్టీ డైమెన్షనల్ భౌతిక రాశికి వర్తమానంలో అది కేంద్ర బిందువు. ఓకే, ఫైన్. సో కాబట్టి జీవితంలో భరించలేని కష్టాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలన్నీ కూడా నీ మనస్సు యొక్క భ్రమ. నీ మనస్సు నీకు ఆ భ్రాంతిలో పెడుతుంది. కాబట్టి నువ్వు అంతర ప్రయాణం చెయ్యు. ధ్యానం ద్వారా నీ అంతరంగంలోకి వెళ్ళు. అక్కడ మహాశూన్యం ముందు ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఆహ్వానించు, ఇవన్నీ పారిపోతాయి. సో అక్కడ మనం ఫీల్ అవుతున్న కష్టాలు, కన్నీళ్ళు ఏమీ కనబడవు. ఒకసారి లోపల మెడిటేటివ్ స్టేట్లోకి వెళితే ఇవన్నీ మర్చిపోతాం మనం. ఎందుకంటే అవి నీవు కావు, నీ సొంతము కావు. నీకు వాటికి ఏ సంబంధం లేదు. నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు. అదే అనమాట. సో నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళిపోతే అదే నీ అదే నీ అసలు ప్రపంచం. లోపలికి వెళ్ళిపోతే ఇవేమీ గుర్తుండవు. అంటే నీకు అక్కడే తెలిసిపోతుంది ఇవేవి శాశ్వతం కాదు. ఒకసారి ఈ బాడీ వదిలేసేస్తే నీ ఆత్మ అలాగా నడుచుకుని వెళ్ళిపోతుంది. వీడు ఎవరితో ఏ సంబంధం ఉండదు. ఎవడరా నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు అప్పు కడతావా లేదా అని అడుగుతున్నావు నువ్వు. అది నువ్వు శరీరంతో ఉంటే అమ్మో ఈ సమస్య నాది అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు వాడెవడో కూడా నీకు సంబంధం ఉండదు. అదనమాట. సో చైతన్య శక్తిని వినాశకర దృక్పథంతో మళ్లించడం వల్ల ఏర్పడే ఆ జీవితానుభవాల సమస్యను, దుఃఖాన్ని కలిగిస్తాయి. అది అటువంటి గొప్ప చైతన్య శక్తి మన చైతన్య శక్తి. దానిని మానవులు ఏం చేస్తున్నారంటే ఈ యూనివర్సల్ లా అంటే ఈ విశ్వం యొక్క నియమంలో లేని పనులు చెయ్యడానికి ఆ చైతన్య శక్తిని వాడుతున్నారు. ఎవరు? బ్యాడ్ పీపుల్. వినాశకర దృక్పథంలో వాళ్ళు మళ్ళిస్తున్నారు ఆ శక్తిని. అప్పుడు ఏం జరుగుతాయంటే వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళు సుఖపడినా బట్ లాంగ్ రన్లో వాళ్ళకు జీవిత అనుభవాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ సమస్యల్లో పడిపోతారు, దుఃఖంలో పడిపోతారు. ఎందుకు? నీకు నేచర్ అక్కడ చెయ్యనివ్వదు. అది దాని శక్తిని వాడుకోవడానికి నువ్వెవరివి? దాని శక్తిని వాడుకునే అడ్డమైన పనులు చేస్తానంటే ఊరుకుంటుందా అండి? ఊరుకోదు కదా. సో వర్తమానంలో ఈ క్షణంలో మీ ఆలోచనలను వినాశకర దృక్పథం నుండి ఆశాకర దృక్పథం వైపుకు మళ్లించండి. చూసారా? అప్పుడు సమూలంగా మార్పులు చోటు చేసుకుంటాయి చెప్తున్నారు సేతు గారు. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలు నిర్మాణాత్మకంగా ఉంచుకోండి. అది ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. వినాశకర దృక్పథంలో ఎప్పుడు కూడా నడవకూడదు. పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఈ మానసిక అనుభూతి అనేది సంతోషాన్ని కలిగించడం మొదలు పెడుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. సో నీ రియాలిటీని నువ్వే సృష్టించుకుంటావు. అది ఇక్కడ మనకు అర్థమైనది. నెక్స్ట్ ఇంకోటి రొటీన్. గానుగెద్దు ప్రవృత్తి కలిగి ఉంటారు మానవులు చాలామంది కదా. అది అలాగా దుఃఖం ఉంటే దుఃఖము, బాధలు ఉంటే అలా బాధను అనుభవిస్తూ ఉంటారు. సో కాబట్టి వర్తమానంలో సవాళ్ళను తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయని మీరు దృక్పథాన్ని ఏర్పరచుకోవడంలో దుఃఖం సంభవిస్తుంది. వాస్తవం కలుగు చేసే అన్ని అనుభూతులను ఆ క్షణంలోనే ఆస్వాదించాలి. అప్పుడు మాత్రమే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అది ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇలా రొటీన్గా అదే గానుగెద్దులా పనిచేసుకుంటూ పోతారు జీవితంలో ఏదైనా కూడా. ఏమని? రేపొద్దున భవిష్యత్తు బాగుపడుతుందని. భవిష్యత్తును బాగుపడుతుంది అనేసి ఇప్పుడు నువ్వు దుఃఖాన్ని అలా గానుగెద్దులా పనిచేయడాన్ని అలా అది కరెక్ట్ కాదు అంటున్నారు. అక్కడ ఏంటంటే నీ థింకింగ్ ప్యాటర్న్ మార్చాలి. ఏంటంటే వాస్తవంలో నువ్వేంటి కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు, ఏమని థింక్ చేస్తున్నావు? రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది, ఏ దేవుడైనా వచ్చి నన్ను కాపాడ్డా.
ఇక్కడ నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఎఫోర్ట్ పెట్టడంలా, నీ ప్రయత్నం చేయటం లేదు. అక్క ఆ ప్రస్తుతం ఉన్న సమస్యను కానీ బాధని కానీ మార్చడానికో తిరస్కరించడానికో ఏదో నువ్వు చెయ్యాలి కదా, నీ రియాక్షన్ ఏదో ఉండాలి కదా, అది నువ్వు చేయటం లేదు. అందువల్ల నీకు ఆ దుఃఖం అలా కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి అంటే ఏంటి, నీ ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నావు, కానీ ఆ వాస్తవం ఆ ప్రజెంట్ టెన్స్ అనే దాన్ని అది కలిగించి అది 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 ఇవ్వగలిగే సంతోషాన్ని అనుభూతిని మాత్రం నువ్వు ఆస్వాదించడానికి నువ్వు రెడీగా లేవు. అది ఎక్కడ జరుగుతున్నది. సో ఇది కూడా రాంగ్. ఎల్లప్పుడూ నిత్య నూతనంగా నిర్భీతి భయము లేకుండా తెగించే స్థితిలో ఉంటూ ఆత్మలో అనంతమైన శక్తి ఉందని నమ్మి తీరాలి. నమ్మి ఆ శక్తిని బయటకు తెచ్చుకొని నువ్వు ప్రజెంట్ టెన్స్లో ఉన్న సంతోషాన్ని అనుభవించాలి. బయట నుంచి రాదండి శక్తి, నీ అంతరంగంలో ఉంటుంది, నీ అంతర ప్రపంచంలో ఉంటుంది. క్షణంలోనే మీ లోకానికి మీరు ప్రయాణం చేసి అంతరంగంలో మహాశూన్యాన్ని తాకాలి. చూసారా, క్షణములో ఏం చెప్పారు, మనం అంటే దీని ద్వారా మనకేంటి ప్రయాణం చేయాలి, ప్రయాణం చేసి మహాశూన్య లోకాలు ఏంటవి, ఇందా చెప్పాను కదా, కారణలోకాలు అనేది ఆనందమయ స్థితిని మనము తాకాలి, టచ్ చేయాలి. సో మహాశూన్యంలో అక్కడ మనకి ప్రశాంతత దాగి ఉంటుంది, మహా నిశ్శబ్దం దాగి ఉంటుంది. ఆ మహా నిశ్శబ్దం ద్వారానే అంతర్ ప్రయాణం మనం చేయగలము. చేరిన తక్షణమే సర్వము మర్చిపోయే మహా ఆనందాన్ని మనం పొందగలుగుతాము. చూసారా, ఇప్పుడు వీళ్ళందరూ కొద్ది కొద్ది రోజులు పోయిన తర్వాత యోగా అందరూ మేము సమాధి చెందుతున్నాం, మహాసమాధి చెందుతున్నాం అని ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక చాలే, ఇక ఉండి ఇక మనం అక్కడి నుంచి వీళ్ళతో కనెక్షన్ పెట్టుకుందాము, వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఆ లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకు వాళ్ళు ఇంక అక్కడ ఇక్కడ ఇంక ఇక్కడ ఇక్కడ ఇక 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 వీళ్ళకు ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదనుకునేటప్పుడు, ఇక ఇక్కడ నుంచి ఇందు నుంచి విజ్డమ్ ఏది రాదనుకునేటప్పుడు మహాసమాధి చెందుతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసేస్తారు. డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఆనందమయ కోశము అక్కడ టచ్ చేస్తారు. అక్కడ ఇక మహానంద లోకాల్లో ఇంకక్కడ ఉండిపోతారు. ఇంకా అక్కడ నుంచి మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇక ప్రయాణాలు చేసేసుకుని ఇంకా అలాగ శరీరము ఫాల్ అపార్ట్, ఇంకా మెల్లగా శరీరాన్ని వదిలేస్తారనమాట. సో అది జరిగేది. సో అక్కడ ఆనందము, పరమానందము ఇవన్నీ కూడా అంతర్ప్రపంచంలో మహానిశ్శబ్దంలోనే ఉంటాయన్నమాట. మీ అంతర ప్రపంచంలోని మహానిశబ్దంతో అనుసంధానం అనేది లేకపోతే మీలోని దైవ పదార్థంతో అనునాదం అనేది ఏర్పడదు. అది అంతర ప్రపంచంలో ఆ మహానిశబ్దం అనేది ఉంది కాబట్టే నీకు దైవముతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ దైవంతో కనెక్షన్ కూడా ఎప్పుడూ అటువంటి మహానిశబ్దంలోనే జరుగుతుంది, ఇక్కడ గందరగోళంలో కాదు. ఆ స్థితిలో బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే జీవిత అనుభవాలన్నీ, కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవి కూడా అవన్నీ కూడా మనమే మోసుకొచ్చుకున్నాము తప్ప ఇది ఏది కూడా నాది కాదు అనేటువంటి సత్యం నీకు అక్కడ తెలిసిపోతుంది. అది నెక్స్ట్. ఓకే, అదే అలా తెలుసుకోవడమే ట్రూ ఇంటెలిజెన్స్, అంటే యథార్థమైన ఇంటెలిజెన్స్ అని అర్థం. మామూలుగా మన భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఉద్యోగాలు చేయడాలు, ఇల్లులు కొనుక్కోవడాలు, అవన్నీ కూడా మానవ హ్యూమన్ ఇంటెలిజెన్స్, నార్మల్ ఇంటెలిజెన్స్. కానీ నీ ట్రూ ఇంటెలిజెన్స్ ఏంటంటే నువ్వెవరివో కూడా నువ్వు తెలుసుకోవడము, అది ట్రూ ఇంటెలిజెన్స్. ఈ యథార్థమైన ఇంటెలిజెన్స్ని ఆశ్రయించి ఉన్నప్పుడు నీకు చైతన్య పరిణామం అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది. ఆ స్థితిలోనే నువ్వు ఆనందంగా కూడా ఉండగలవు. నువ్వు బయట ఉన్నంతకాలం నీకు ఆనందం ఉండదు, ఎవరు నీకు ఇవ్వరు, నువ్వు కూడా ఎవరికి ఇవ్వవు. ఎప్పుడు బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, వాడిట్లా ఈడిట్లా ఇలాగా అలాగా అసూయలు ఇవే ఉంటాయన్నమాట. సో యథార్థమైన ఇంటెలిజెన్స్ని నువ్వు టచ్ చేసినప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. సో ఈ యథార్థమైన ఇంటెలిజెన్స్ ఎప్పటికైనా నిశ్శబ్దంలో ఉంటుంది. సో స్టిల్నెస్ అనేది కూడా అది దాని యొక్క క్రియేటివిటీ. అది ఇక ఓకే, జీవాత్మల యొక్క సమస్త కర్మలు కూడా ఆ క్షణంలోనే వర్తమానంలో నడుస్తూ ఉంటాయి. అది అయితే ఈ అంతరంగంలో ఇన్ని సర్వ సామర్థ్యాలు మనకు ఉన్నాయి కదా అంతర్ప్రపంచంలో, దీన్ని బయట తీయడం ఎలా? దీంట్లోని దేవునితో మన అనుసంధానం చెందాలి. మీలోని బ్రహ్మ పదార్థము అనంత తత్వాన్ని కలిగి ఉండి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
జీవాత్మల యొక్క సమస్త కర్మలు ఈ క్షణంలోనే, ఈ వర్తమానంలోనే నడుస్తున్నాయి. ఈ కర్మల తాలూకు సృజనాత్మకత కూడా ఈ క్షణంలోనే పరిణామం చెందుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎందుకు మనము ఈ ఈ క్షణంలో ఇక్కడే ప్రజెంట్లోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నామంటే, మనము ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీతో ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ క్షణము నేను చేస్తున్నాను. నా ఆత్మ ఇక్కడ ఈ విధంగా పరిణితి చెందుతుంది ఇప్పుడు. కాబట్టి ప్రజెంట్ టెన్స్లోనే ఆత్మ పరిణితి చెందడం అనేది ఉంటుంది, పాస్ట్ టెన్స్లో కాదు. ఆల్రెడీ గతించుకుపోయిన దాంట్లో ఇక పరిణితి చెందడానికి ఏమీ లేదు ఆత్మ. ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా ఏది ఏర్పడలేదు కాబట్టి అక్కడ కూడా ఆత్మ పరిణితి చెందడం అనేది ఉండదు. నీ ప్రజెంట్లోనే, నీ యొక్క వర్తమానంలోనే ఆత్మ పరిణితి చెందుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు ఎరుకుతో ఉండాలి. అందువల్ల ఎరుకగా నువ్వు పరిణితి చెందుతూ ఉండాలి. అందువల్ల ప్రజెంట్ టెన్స్లో ఉండమంటున్నారు. కేవలము పాత జ్ఞాపకాలు వదిలేసి పీస్ఫుల్గా ఉండడానికే కాదు, నీ యొక్క పరిణితిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈరోజు ఇప్పుడు ఈ క్షణము నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది నా ఆత్మ యొక్క పరిణితి జరుగుతోంది ఇక్కడ. ఇది నేను ఎరుకలా ఉండాలి. నేను మీతో మాట్లాడుతూ బుర్ర ఇంకెక్కడో పెడితే నాకు ఈ ఎరుకను మిస్ అయిపోతాను నేను. అదనమాట. ఆ విధంగా అందరూ కూడా మీరైనా అంతే. మీరు ఇప్పుడు వింటున్నారు నేను చెప్పిన దాన్ని. నేను చెప్పినా మీరు విన్నా మన అందరం నలుగురము కలిసి ఇప్పుడు ప్రస్తుతము పరిణితి చెందుతున్నాము. మన ఆత్మలు ఇక్కడ పరిణితి చెందుతున్నాయి. ఇది మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలి, అది ఇక్కడ చెబుతున్నారు. ఇంకా అది. సో కాబట్టి ఈ విశ్వం అనేది ఏముంది, కోటాన కోట్ల లోకాలు ఉన్నాయి. వాటి గురించిన జ్ఞానాన్ని మన ఇంటెలిజెన్స్ ద్వారా సంగ్రహించే వీలు లేదు. మన ఇంటెలిజెన్స్ ఏంటంటే జస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ కోటాన కోట్ల లోకాలకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని కూడాను మామూలు బుర్ర ఇంటెలిజెన్స్తో మనం సంగ్రహించలేం. కానీ యంత్ర ప్రపంచంలో ఇమిడి ఉంటుంది. సో నీ యొక్క ఇంట్యూషన్ ద్వారా నువ్వు ప్రతి లోకంలో ఏమి జరుగుతుందో నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు అంతరయానాలు కూడా నువ్వు చెయ్యవచ్చు త్రూ మెడిటేషన్. కాబట్టి నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అని కూడా జీసస్ ప్రస్తావించారు. మహాసత్యం. కోటాన కోట్ల లోకాల గురించి ఆ మహానుభావుడు చెప్పాడు. వర్తమానంలోని ఈ క్షణంలోనే ఈ సమస్త జ్ఞానాన్ని మీ అంతరంగంలో కలిగి ఉన్నారు అని కూడా ఆయన చెప్పారు. సో మీరే దైవం అని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి? సో జీసస్ చెప్పిందంత కరెక్టే కదా. వర్తమానంలోనే నువ్వు ఈ క్షణంలోనే ఉండాలి. ఆయన కూడా చెప్పింది అదే, వర్తమానంలోనే ఉండు. నీ యొక్క పరిణితి, ఎవల్యూషన్, నీ ఆత్మ యొక్క పరిణితిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండు. ఎందుకు ఎక్స్పీరియన్స్ నువ్వు చేస్తూ ఉండాలి? అది నీ అంతరంగం నుంచి నీకు పరిణితి జరుగుతుంది, బయట నుంచి కాదు. బయటవాడు వచ్చి నువ్వు పరిణితి అవ్వమ్మా, ఎవడికి పట్టలేదు అవన్నీ. అదనమాట. సో కాబట్టి మీలోని మహాపరిశూన్యము లేదా బ్రహ్మ పదార్థము ఆ క్షణంలోనే దివ్య తేజస్తో ప్రకాశిస్తూ ఉంటుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మనము ప్రజెంట్లో ఉండాలి. వర్తమానంలో ఎందుకు ఉండాలి అంటే కేవలము ఆ బాధలకు బైండ్ అవ్వకూడదు, పీస్ కావాలి, లేకపోతే అదొకటే చెప్పకండి. దానితోపాటు ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే నీ ఆత్మ యొక్క పరిణితి వర్తమానంలోనే జరుగుతూ ఉంటుంది. ఆ ఎరుకను నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. గతంలో జరగదు, ఫ్యూచర్లోనే ఉండదు అనేసి ఈ పాయింట్ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఆ మహామూల చైతన్యము అంటే ఏర్పడడం అనేది మనకు ఇదంతా కూడా మహామూల చైతన్యం. ఈ చైతన్యం ఏర్పడడం మన జీవితంలో ఒక వరం. అందరి జీవితాల్లో కూడా ఈ వరాన్ని పొందటం లేదు. ఎందుకు? వాళ్ళు ఎవరు ధ్యానాలు చేయరు, ఇవన్నీ చదవరు, వాళ్ళు ఇవన్నీ చెప్పినా వినరు, నమ్మరు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. సో అటువంటి వాళ్ళకి వరం ఎలా దొరుకుతుంది? దొరకదు. మీ సమీపంలో ఉంటున్న జంతువు, పక్షి, చెట్టు, పుష్పము, మనస్సు అన్నీ కూడా అహంతో కాకుండా అంతరశక్తితో ఆస్వాదించాలి. ఇప్పుడు మీరు జంతువుని చూస్తున్నారు, ఒక పక్షిని చూస్తున్నారు, ఒక చెట్టును చూస్తున్నారు. లోపల ఉన్న అంతరశక్తితో మీరు దాన్ని ఆస్వాదించండి. ఇన్నర్ ఎనర్జీ, అంతరశక్తి అంటే ఇన్నర్ ఎనర్జీతో ఆస్వాదించండి. మీరు ఇది మంచి చెట్టు చెడ్డ చెట్టు అనే ఆ విచక్షణ కూడా పోతుంది.
ఎప్పుడైతే ఒక చెట్టు ఇది మంచి చెట్టు కాదు, మాకు నచ్చే మా గులాబీ మొక్కలే బాగున్నాయి, ఏదో పిచ్చి చెట్టు అని అన్నంత కాలము అది విర్రవీగిపోతుంది. ఆ పిచ్చి చెట్టు విపరీతంగా పెరుగుతుంది. కావాలంటే చూడండి, నువ్వు ఎంతగా దాన్ని విస్మరిస్తే అంతగా నిన్ను బాధిస్తుంది. లేదు అంటే అదే చెట్టు నీకు ఎక్కువ గాలిని కూడా ఇచ్చే విధంగా మారుతుంది. అంటే మన యొక్క ఊహ, మన యొక్క సంకల్పమే ప్రకృతిలోకి వెళ్ళి దానిని వికృతంగానో లేదా సక్రమంగానో మార్చడానికి అవకాశం మారుస్తుంది అన్నమాట. మన యొక్క సంకల్పాలు, మన యొక్క ఆలోచనలే. నువ్వు ఎప్పుడైతే ఒక దానిని బాగా ఉంది అని ప్రేమించి మరొక దాన్ని అసహించుకున్నావో, ఆ అసహ్యకరమైనది విపరీతంగా పెరిగి నిన్ను బాధిస్తుంది. సో ఈచ్ డే ఆల్సో హోల్డ్స్ విత్ ఇన్ ఇట్ ద ఆన్సర్స్ టు కరెంట్ ప్రాబ్లమ్స్. చూసారా, ఇప్పుడే చెప్పాను నేను. ఈ మొక్క వస్తుంది అనుకోవడం లేదు. సో మన కరెంట్ ప్రాబ్లంకి ఆన్సరు మనకు అక్కడే దొరికిపోతుంది. ఎందుకు ఈ పిచ్చి మొక్కలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడే అక్కడే సమాధానం ఉంది. అక్కడ నువ్వు అక్కడ విచక్షణ ద్వంద్వం ద్వంద్వంతో నువ్వు అక్కడ ఉంటున్నావు. అందువల్ల నీకు ఆ అందమైన చెట్టు ఉంది, కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ద్వంద్వము. నువ్వు అనాహత చక్రస్థాయికి వెళ్ళిపో, అవి పెరగవు. పెరిగినా ఈజీగా నువ్వు ఇరాడికేట్ చేసే పరిస్థితిలో ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అలాగే ఇక ఓకే, ఇక్కడతో ఆపుదాము. మెడిటేషన్ ఒక 10 మినిట్స్ చేసి మనము ఒక్క క్షణం ఉండండి. ఓకే, కొంచెం పెద్దది ఉందిలే. అది ఓకే. 82వ పేజీ నుంచి మనం చదువుకుందాం నెక్స్ట్. ఓకే మాస్టర్స్, మెడిటేషన్ చేద్దాము. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని మనం యాక్సెస్ చేయించున్నాం మాస్టర్స్. వెన్నెముకను నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని, అందులో నిక్షిప్తమైన అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోర్స్ యొక్క శక్తిని ఒక జలపాత ధార మీపై ప్రవహిస్తున్నట్టుగా ఎవరికి వారు ఊహించుకోండి మాస్టర్స్. ఆరా పూర్తిగా ఈ జలపాతము ఈ ఎనర్జీస్తో నిండి ఉన్నది. అలాగే గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ని కూడా ఆహ్వానించి ఉన్నాం. ఆరా నుంచి క్రమేపీ 7 శరీరాల్లో ఈ ఎనర్జీస్ ప్రవహిస్తూ ప్రతి కణములోనూ, కణముల మధ్య భాగము, కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న DNA కోడ్నంతా కూడా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ టాక్సిక్ నో లాంగ్ సర్వ్ ఎనర్జీస్ ఉన్న వాటన్నిటిని బయటికి పారద్రోలినట్టుగా 7 శరీరాలు ప్లస్ అర నుంచి బయటికి పోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి పాజిటివ్ డివైన్ ఎనర్జీస్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినవి. ఇప్పుడు ఆరా నుంచి పూర్తిగా 7 శరీరాల్లో విస్తృతంగా పాజిటివ్ డివైన్ ఎనర్జీస్, డివైన్ హీలింగ్ ఎనర్జీస్ లోనికి ఫ్రీగా ఫ్లో అవుతూ ఉన్నాయి మాస్టర్స్. ఈ ఎనర్జీస్ సహాయంతో ఆత్మతో కనెక్ట్ అవ్వండి. లోనికి ప్రయాణం చేయొచ్చు. ఆత్మతో కనెక్ట్ అయ్యి పూర్తిగా బ్రైట్ ఎనర్జీస్తో నిండి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. ఒక నిండైన బ్రైట్ ఎనర్జీ గ్లోబ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఊహించండి. ఈ ఎనర్జీ ద్వారా అంతకన్నా బ్రైటెస్ట్ ఎనర్జీస్ పరమాత్మ యొక్క ఎనర్జీస్, పరమాత్మతో పూర్ణాత్మతో కనెక్ట్ అయినట్టుగా ఊహించండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్, ఎవరికి వారు. ఇప్పుడు 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి. ఒకసారి సహజ స్థాయిలో ఊపిరి పీల్చండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 కండ్లు ఓపెన్ చేసి అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా మాస్టర్స్? థ్యాంక్ యూ గౌతమి. అండి, ఛానల్కి ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నేను చూశాను మిమ్మల్ని. థ్యాంక్ యూ గౌతమి, చాలా బాగుంది. ఎక్కడికో చాలా అసలు చాలా చాలా బాగుంది ఈరోజు. ఓకే, థ్యాంక్స్ అండి. రైట్. సో మళ్ళీ మనము నెక్స్ట్ సోమవారం కాకుండా నేను అడుగుదాం అనుకుంటున్నాను. మంగళవారం ప్రాబబ్లీ నేను రావచ్చు. ఐ హ్యావ్ టు అదర్ మాస్టర్స్. యా, ఓకే మరి ఓకే మళ్ళీ రండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.